కుండలిని మహావిద్య అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్పారు. 72,000 నాడీ మండలం నాడులన్నీ కూడా ఒకదానికొకటి పెనవేసుకొని సర్పమాకారంలో మూలాధారమందు అధోముఖముగా 3.5 చుట్ట చుట్టుకొని తల క్రిందికి పెట్టుకొని, అంటే మోక్షద్వారం సుషుమ్న మార్గానికి తల అడ్డు పెట్టుకొని నిద్రలో ఉన్నది. ఆ నిద్రలో ఉన్నటువంటి కుండలిని శక్తి అంటే అది ఒక చైతన్య శక్తి అన్నమాట. మనకు 100% శక్తి ఉంటే 10% శక్తే మనం యూజ్ చేసుకుంటున్నాము. ఇంకా మిగిలిన 90% కూడా మూలాధారంలోనే నిద్రాణంలో ఉన్నది. నిద్ర అంటే చీకటి, అంటే అజ్ఞానం. అది నిద్రాణంలో ఉన్నది కాబట్టి మనం అజ్ఞాన స్థితిలో జీవభావంతో మనం ఉన్నాం. ఎప్పుడైతే దాన్ని మనం జాగృతం కొలిపి షడ్చక్రాలు దాటిస్తూ సహస్రారానికి తీసుకెళ్తామో అప్పుడు మనము జ్ఞానము అనేది మనకు కలుగుతుందంటే ఆల్రెడీ జ్ఞానం అనేది మనకు ఉంది. కానీ అజ్ఞానం అనే ఆ మాయ కప్పుబడి ఉంది కాబట్టి జ్ఞానం అనేది మనకు తెలియబడడం లేదు. ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని మనం తొలగించుకుంటామో జ్ఞానం ఉండేది అలాగే ఉంటుంది. మనకు అజ్ఞానం పోయేంత వరకు జ్ఞానం అనేది మనకు తెలియబడదు. అలాగే మూలాధారంలో ఉన్నటువంటి శక్తిని మనము నిద్ర లేపాలి. మెయిన్ కుండలిని మహావిద్య అంటే మన పూర్వం ఋషులు కూడాను ఈ సాధన చెప్పారు. అది మనము నిద్రలో ఎందుకున్నది అనే దాని గురించి తెలుసుకుందాము. మూలాధారంలో ఉన్నటువంటి శక్తిని జాగృతపరచాలి అంటే నిద్ర లేపాలి అనే దానికి అందరికీ తెలిసినటువంటి విషయం. వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు ఒక తత్వరూపకంగా ఆ కుండలిని ఎలా లేపాలనేది అతను వివరించారు. ఇప్పుడు మీకు ఆ తత్వం కూడా కొన్ని లైన్లు చెప్పి వినిపిస్తాను, అందులో అర్థం కూడాను వివరిస్తాను. చందమామ చందమామ చందమామాయి సంధిదెల్లపే జ్ఞానులెవరి చందమామ కాయమాను పుట్టలోన చందమామ పాము మాయగాణ్ణి మెలగుచుండు చందమామ 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 చందమామాయి సంధిదెల్లపే జ్ఞానులెవరి చందమామ అజప మంత్ర నామము చేత చందమామ పాము అఖండ కలలతో వెలగుచుండు చందమామ జంటనాద స్వరములుది చందమామ పామును పాదుపెకలించవలెను చందమామ. ఇప్పుడు జంటనాద స్వరములుది చందమామ పామును పాదుపెకలించవలెను అని వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు మనకు చెప్పారు. ఆ జంటనాద స్వరములు అనేది మనం ఎప్పుడు ఊదుతామో అప్పుడు మూలాధారంలో ఉన్నటువంటి ఆ శక్తి అనేది మేలుకొంటుందని వాళ్ళు చాలా చక్కగా తత్వరూపకంగా చెప్పారు. కానీ తత్వాలైతే అందరూ కూడా మన తెలుగు పల్లెటూరుల్లో ఈ తత్వం తెలియనటువంటి వారు భక్తులు ఉండరు, అందరూ పాడుకుంటున్నారు. కానీ వారు ఈ జంటనాద స్వరములన్నీ ఎలా ఊదాలి, అది ఊదితే ఎలా జాగృత అవుతుంది అనేది ఎవరికి కూడాను అర్థం కావడం లేదు. ఆ విద్య మనం ఇప్పుడు మా గురువుగారు యోగానంద భారతి గారు మాకు అదే విద్యను నేర్పారు. ఆ జంటనాద స్వరములు ఊదినప్పుడు ఏమవుతుందంటే ఆ ఊదే సౌండు ఆ మూలాధారంలో ఉన్నటువంటి శక్తికి తగలడం వల్ల అది లేస్తుంది అని అంత అర్థం చెప్పారు వాళ్ళు.
దీన్ని మన బాహ్యంగా తీసుకుంటే ఇప్పుడు పాములు పట్టే వాళ్ళు ఒక బుట్టలో పాము పెట్టింటాడు, బుట్ట తీసి ఆ నాదస్వరం ఉంటుంది కదా, అందులో నుండి అలాగ టచ్ చేసి ఊదుతాడనమాట. ఊది అంతసేపు ఆ పాము లేచి పడుగాడి ఆనందంగా నాట్యమాడుతుంటుంది. అదే సేమ్ మనం కూడాను అలాగే నిద్రలో ఉన్నటువంటి కుండలిని శక్తిని మేలుకొల్పాలంటే మనం కూడా అలాగే ఊదాలి. అది జంటనాద స్వరములు అన్నాడు. ఇక వేమన యోగి ఇంకొకలాగా చెప్పాడు, బయట ఊదితే లోహాలు కదులుతాయి, లోపల ఊదితే లోకాలే కదులుతాయి అన్నాడు. ఇప్పుడు బయట ఊదుతున్నాం, కొలిం పని చేసేవాళ్ళు, బంగారు పని చేసేవాళ్ళు బయట ఊది లోహాలన్నీ కరిగిస్తున్నారు కదా, అది బయట ఊదితే. అది నీ లోపల ఊదితే లోపల ఉండే లోకాలే కదులుతాయని వేమన యోగి చెప్పాడనమాట. ఇంకా కర్ణాటకలో కైవారం అని అక్కడ ఒక ఆశ్రమం ఉంది, అమరనారాయణ స్వామి, నారాయణప్ప అంటారు అతన్ని. అతను ఇంకొకలా చెప్పాడు, సాహసపరుడై ఎక్కే దిగే సంతన కనవలరా అన్నాడు. ఎవరు ఎన్ని చెప్పినా కూడా మార్గం మాత్రం ఒక్కటే. కానీ భగవద్గీతలో కూడా ఇంకొక రకమైన చెప్పాడు కృష్ణ పరమాత్ముడు. ఈ శ్లోకాన్ని చాలామంది చాలా రకాలుగా కూడా చెప్పారు, కానీ అందులో కరెక్ట్ ఎంతో అది వాళ్ళకే తెలియాలి. దాని గురించి కూడా ఇప్పుడు అనుకుందాం. అపానే జిహ్వతే ప్రాణం ప్రాణాప్రాణ సదాపర ప్రాణాప్రాణ గతిరుద్వ ప్రాణాయామ పరాయణ అన్నాడు. అక్కడ ఏమన్నాడు, ప్రాణాపాన గతి నిరోధించు అన్నాడు. ఆ రెండింటిని నిరోధించమన్నాడు. మరి నిరోధిస్తే కదా ఆ తర్వాత ప్రాణాయామం అన్నాడు. మరి కొంతమంది ఏం చెప్తున్నారు, ప్రాణాన్ని ఒక్కటి చేసి తీసుకొని వదులు సాధన అంటున్నారు. మరి అక్కడ నిరోధించమన్నాడు, ఆపమన్నాడు కదా భగవద్గీతలో. మరి ఆపాలా, మనం అలాగే చేయాలా, దీర్ఘంగా తీసుకోవాలి, దీర్ఘంగా చేయాలి అంటున్నారు. అతనేమో ఆపాలి అన్నాడు. అప్పుడు ఆపేదాన్ని టెక్నిక్ కూడా మనము చేయాలి మన సాధనలో. ఇవన్నీ కూడా పూర్వం ఋషులు ఏమైతే చెప్పారో, శాస్త్ర ప్రమాణము, గురు పరంపర, అనుభవము, 3 జోడించి మనము విశదంగా తెలుసుకుందాము. దాంట్లో ఇంకొకటి చెప్పారు, కుండలిని మహావిద్యలో రేచక పూరక కుంభక సాధన ఉంటుంది. అదే కాదు, సహజ ప్రాణాయామం ఉంటుంది, ఆహార నియమాలు ఉంటాయి. మన పతంజలి మహర్షి చెప్పినట్లు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి, ఇవి కూడాను మనము మన నిత్యము ఇప్పుడు మనం భోజనం అయితే ఎలా చేస్తామో అలాగే దీన్ని కూడా ఒక ఇదిగా మనం పెట్టుకొని సాధన చేయవలసి ఉంటుంది. తర్వాత హఠయోగ సంప్రదాయంలో ఇప్పుడు మెయిన్ మా విద్య అంతా కూడా హఠయోగంలో ఉన్నటువంటిదే. హఠయోగంలో కూడా సట్క్రియలు చెప్పారు. ఏమేమి చెప్పారు, సూత్రనేతి, జలనేతి, వస్త్రధౌతి, వామన, వజ్రోలి, ఇలాంటివి కూడా మనం నిత్యము చేస్తూ ఉండాలి. నవ్వులి ఇంపార్టెంటు. పొట్టకు సంబంధించినటువంటి అనేక రోగాలు మనము నయం చేసుకోవాలంటే నవ్వులి, అగ్నిసార తప్పకుండా ప్రతిరోజు చేయాలి. ఖాళీ పొట్టతో చేయాల్సి ఉంటుంది.